హాయ్ అండి. హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో బెల్లం అరిసెలు అయితే ఎలా చేయాలో చూసేద్దాం. ఇది మా అత్తమ్మ స్టైల్‌లో. పండక్కి అయితే అత్తమ్మ అరిసెలు చేసింది. తన స్టైల్‌లో ఈ అరిసెలు ఎలా చేసిందో ఇప్పుడైతే చూసేద్దాం. ముందైతే ఒక బియ్యాన్ని ఒక 7, 8 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత వాటిని బియ్యంలో వాటర్ పోయేంత వరకు వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్న వాటిని మనం మిల్లులో అయితే పిండి పట్టించుకోవాలి. ఇలా పట్టించుకున్న దాన్ని పచ్చిగా ఉన్నప్పుడే పక్కకు పెట్టుకొని, ఇప్పుడు పానకం కోసం అయితే బెల్లం స్టవ్ మీద పెట్టుకొని, అందులో ఒక గ్లాస్ అయితే ఆయిల్, ఇంకో గ్లాస్ అయితే వాటర్ అయితే తీసుకుంది. ఇలా తీసుకున్న తర్వాత ఇది కొంచెం హై ఫ్లేమ్‌లో అయితే ఇలా బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి. చూడండి, మనకు ఇప్పుడు బెల్లం అయితే పొంగులు వస్తుంది కదా! ఇప్పుడు మనం కొంచెం అందులో అయితే ఇలాచి వేసేసుకుందాం. ఇలా ఇలాచి వేసేసుకున్నాక అంతా కలిపేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ఇప్పుడు మనం పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలి. చూడండి, ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసి ఇలా పానకం వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు కొంచెం ముద్ద కట్టినట్టుగా వచ్చి కొంచెం లేత పానకంగా రాగానే, బాగా లేతగా కాకుండా ముదురు కాకుండా మీడియం సైజ్ పానకం అయితే తీసుకోవాలి. ఇప్పుడు పానకం వచ్చేసింది కదా! ఇందులో మనం పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని కూడా అంతా ఇందులో వేసుకొని అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలానే పిండిని మనం పక్కకు పెట్టుకుంది అంతా కూడా ఇందులో వేసి అయితే బాగా కలుపుకోవాలి. ఈ వీడియో అయితే అంత నీట్‌గా ఏం రాదండి. ఎందుకంటే ఇది పెద్దవాళ్ళు ప్రిపేర్ చేసేది కదా! ఇది చాలా న్యాచురల్‌గా వస్తుంది. చూడండి, ఇప్పుడు ఇలా అయితే మనం మొత్తం పిండిని ఇందులో యాడ్ చేసుకొని అయితే మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం కొంచెం ఆయిల్ కూడా పైన ఇలా పోసుకోవాలి పైన. ఇప్పుడు ఇలా పైన ఆయిల్ పోసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే పిండిని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని ఒక కవర్ పైన ఇలా కొంచెం కాస్త వెడల్పుగా, బాగా పల్చగా కాకుండా మందం కాకుండా కొంచెం మీడియం సైజు ఇలా ప్రెస్ చేస్తూ అయితే అప్పలాగా చేసుకొని దీన్ని ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో అయితే కాల్చుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు అప్ప అనేది కాలుతుంది. ఇప్పుడు టర్న్ చేసుకోవాలి. చూడండి, చాలా బాగా పొంగుతూ వస్తున్నాయి కదా! చూడండి, ఇప్పుడు మనకు కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసేయాలి. ఇలానే అన్ని అప్పల్ని కూడా మనం అయితే చేసుకోవాలి. చూడండి, ఇలానే అన్ని మనం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఇలానే మనం అరిసెలన్నింటినీ కూడా మనం ఇలానే కాల్చుకోవాలి. చూడండి, ఇది కూడా మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకు అరిసెల పీట ఉంటుంది కదా, దాని మీద వేసి అయితే ఈ ఆయిల్ అంతా పోవడానికి, ఈ అరిసెలకు ఆయిల్ బాగా పీల్చుకుంటుంది కాబట్టి ఇలా పీట పైన ఇలా అయితే అప్ప వేసి ఇలా ప్రెస్ చేయాలి. చేస్తే మనకు ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనకు అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే అరిసెలు అయితే మనకు రెడీ అయిపోయినాయి. వీటిని సంక్రాంతికి అయితే ఎక్కువగా చేసుకుంటారు. సో మా అత్తమ్మ అయితే వీటిని ఈ సంక్రాంతికి ప్రిపేర్ చేసింది. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఈ పైన చల్లింది ఏమనుకుంటున్నారా, ఇవి గసగసాలు. ఈ అరిసెలు తిన్నప్పుడు బాడీకి హీట్ చేస్తుంది కదా, సో వీటిని వేసుకుంటే ఒళ్ళు చలవ చేస్తుంది అని అంటారు కాబట్టి అవి అయితే వేసింది. అరిసెలు అయితే చాలా టేస్టీగా వచ్చాయి. సో మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఎస్ఎస్పి వరల్డ్ బ్లాగ్స్ అనే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.